ఇంతమంది చదువులు చదువుకొని నాకు ఇది ఉంది, పిహెచ్డి ఉంది అని ఈరోజు ఇంత చదువులు అని చెప్పుకుంటున్నామే, పుస్తకాలు మోస్తున్నాం, చదువుతున్నామే. ప్రింట్ అయిందా? వీటన్నిటికీ ప్రింటింగ్ జరిగింది కదా. ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఒకరోజు జాన్ గ్యూటెన్బర్గ్ దేవుని బిడ్డ ఏడుస్తూ ప్రార్థన చేశాడు, ప్రభా నీ వాక్యం అందరికి అందాలి ప్రభా, నీ వాక్యం అందరికి అందాలి ప్రభా, నీ వాక్యము కృషించిపోకూడదు. చేత్తో రాయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, రీచ్ అవ్వట్లేదు. సర్వజనులకు సువార్త అన్నావు ప్రభా, ఎలాగైనా రీచ్ అవ్వాలి తండ్రి అని దేవుని భారాన్ని తన భారంగా తీసుకొని రగిలిపోతున్న మంటతో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజు రాత్రి ప్రభు అన్నాడు, జాన్ నీకు ప్లాన్ ఇస్తున్నా, ఎగ్జిక్యూట్ చేయి. ఆ రాత్రి బ్లూ ప్రింట్ తీసుకున్నాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. చరిత్రలో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది జాన్ గ్యూటెన్బర్గ్. దాని తర్వాత ప్రింటింగ్ ప్రెస్తో ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు ఏమైనాయండి, ప్రింట్ అయ్యాయి, పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి. ఎక్కడ చూసినా అక్కడ రాడికల్ లిటరసీ ఎక్స్ప్లోజన్. చదువు సంధి రాదండి వీళ్ళకంటే ఒక్కొక్క ప్రాంతాల్లో పుస్తకాల పురుగులు మార్చబడ్డారు. వీడు చరిత్రకు పనికిరాడు, ఈ రాజ్యం పనికిరాదంటే పుస్తకావిష్కరణలు జరిగాయి, పుస్తకాలు వారి దగ్గరికి వెళ్ళాయి. చదువుల ప్రపంచం ఒక్కడిని కాదండి, కొన్ని కోట్ల మందికి చదువును ఈరోజు పరిచయం చేసింది ఇండైరెక్ట్గా ఎవరండి? జాన్ గ్యూటెన్బర్గ్. దేవుని బిడ్డలు వీళ్ళంతా. ఈరోజు నా బాధ ఏంటంటే, నేను ఎక్కడ